హలో ఫ్రెండ్స్, మనం అనుకున్న విజయం సాధించడానికి భగవద్గీతలో చెప్పిన 5 ముఖ్యమైన సూత్రాలు తెలుసుకుందాం. జీవితంలో విజయం సాధించడానికి మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎన్నో వీడియోలు చూస్తాం, ఎన్నో సెమినార్లకు వెళ్తాం. కానీ 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కొన్ని సత్యాలు ఇప్పటికీ మన జీవితాలకు, ముఖ్యంగా విజయానికి స్పష్టమైన మార్గదర్శనం చేస్తున్నాయి. అవును, మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం. భగవద్గీత అంటే కేవలం ఒక మత గ్రంథం కాదు, అది జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పే ఒక సమగ్ర శిక్షణ. ఈ రోజు మనం భగవద్గీతలోని 5 ముఖ్యమైన మంత్రాలను తెలుసుకుందాం. ఇవి మనల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. మొదటి శ్లోకం, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అర్థం, నీ హక్కు నీ పనిలోనే ఉంది, ఫలితంపై కాదు. ఇది భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన శ్లోకం. కానీ దీని లోతైన అర్థం చాలా మందికి సరిగ్గా తెలియదు. చాలా మంది దీనిని పని చేయి, ఫలితాన్ని ఆశించకు అని అర్థం చేసుకుంటారు. కానీ అది పూర్తి సత్యం కాదు. శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పింది ఏమిటంటే, ఫలితం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. నీ కష్టం, సమయం, అదృష్టం, ఇతరుల సహాయం, ఇలా ఎన్నో. కానీ నీ నియంత్రణలో ఉన్న ఒకే ఒక్క విషయం నీ పని. నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత నిజాయితీగా కృషి చేశావో దానిపైనే నీ హక్కు ఉంటుంది. ఫలితం నీ చేతిలో లేదు. దాని గురించి ఆలోచిస్తూ నీ శక్తిని వృధా చేసుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదు. ఒక ఉదాహరణ, ఒక విద్యార్థి ఉన్నాడనుకుందాం. అతను పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాడు. అతను రోజుకు 10 గంటలు కష్టపడి చదువుతున్నాడు. అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నాడు. ఇది అతడి కర్మ. పరీక్షల్లో అతనికి మంచి ర్యాంక్ వస్తుందా లేదా అనేది అతడి చేతుల్లో లేదు. ఒకవేళ ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటే, లేదా అప్పటికే వేరే విద్యార్థులు అతడి కంటే ఎక్కువ కష్టపడితే అతని ర్యాంక్ మారవచ్చు. కానీ అతను కష్టపడి చదివే ప్రక్రియ అతడికి ఎల్లప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది జ్ఞాన రూపంలోనో లేదా భవిష్యత్తులో మంచి ఉద్యోగ రూపంలోనో. కాబట్టి ఫలితం గురించి ఆలోచిస్తూ కంగారు పడటం మానేసి ప్రస్తుతం నువ్వు చేయాల్సిన పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. ఇది మనల్ని 3 విషయాల నుంచి కాపాడుతుంది. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం మానేస్తాం. ఫలితంపై మన దృష్టి లేనప్పుడు అపజయం వస్తే వచ్చే నిరాశ తగ్గుతుంది. కేవలం పనిపైనే దృష్టి ఉంటుంది కాబట్టి మన కృషి ఆగిపోదు. కాబట్టి విజయానికి మొదటి అడుగు ఫలితం గురించి పట్టించుకోకుండా నిరంతరంగా నిబద్ధత కృషి చేయడం. రెండవ శ్లోకం, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ. అర్థం, సుఖ దుఃఖం, లాభ నష్టం, జయ అపజయం రెండిటిని సమంగా స్వీకరించాలి. విజయం సాధించినప్పుడు మనం సంతోషపడతాం, అపజయం వచ్చినప్పుడు నిరాశపడతాం. ఇది సహజమే. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేది ఏమిటంటే, ఒక నిజమైన విజేత సుఖం, దుఃఖం, లాభం, నష్టం వంటి ద్వంద్వాలను ఒకేలా చూస్తాడు. ఒకసారి గెలిచినప్పుడు అతిగా పొంగిపోవడం, ఓడిపోయినప్పుడు పూర్తిగా కుంగిపోవడం, ఈ రెండు కూడా మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. ఉదాహరణకు, ఒక క్రికెటర్ ఉన్నాడు. అతను సెంచరీ కొట్టినప్పుడు చాలా సంతోషిస్తాడు. కానీ అదే మ్యాచ్ లో డక్అవుట్ అయితే చాలా నిరాశపడతాడు. అతని భావోద్వేగాలు అస్థిరంగా ఉంటాయి. కానీ ఒక గొప్ప క్రీడాకారుడు ఎప్పుడు తన భావోద్వేగాలను నియంత్రించుకుంటాడు. సెంచరీ కొట్టినప్పుడు అది కేవలం ఒక మంచి ఇన్నింగ్స్ గా భావిస్తాడు. డక్అవుట్ అయినప్పుడు దానిని ఒక పాఠంగా భావిస్తాడు. అతడి దృష్టి కేవలం ఆటపైనే ఉంటుంది. అతడి ప్రదర్శన మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా అతడు మానసికంగా స్థిరంగా ఉంటాడు. దీనిని బట్టి ప్రతి ఒక్కరి జీవితంలోనూ మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు, నష్టాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు, తిరస్కరణలు ఉంటాయి. వీటిని మనం ఎలా స్వీకరిస్తామనేది మన మానసిక శక్తిని నిర్ణయిస్తుంది. మానసిక స్థిరత్వం ఉన్న వ్యక్తి అపజయం వచ్చినప్పుడు కుంగిపోడు, గెలిచినప్పుడు గాలిలో తేలిపోడు. అతడు ఎల్లప్పుడూ తన లక్ష్యంపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ముందుకు సాగుతాడు. కాబట్టి విజయానికి రెండో మంత్రం, సుఖ దుఃఖాలు, జయ అపజయం ఏది వచ్చినా దానిని ఒకేలా స్వీకరించి మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం. మూడవ శ్లోకం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవ బోధస్య యోగో భవతి దుఃఖః. దీని అర్థం, ఆహారం, నిద్ర, పనులు అన్నిటిలో సమతుల్యం పాటిస్తేనే దుఃఖం తొలగిపోతాయి. ఈ శ్లోకం యోగా, ధ్యానం గురించి చెప్పినప్పటికీ దానిలో దాగి ఉన్న ముఖ్యమైన సూత్రం క్రమశిక్షణ. జీవితంలో విజయం సాధించాలంటే ఒక యోగిలాగా మన దినచర్యను నియంత్రించుకోవాలి. మన ఆహారం, నిద్ర, పని ప్రతి విషయంలోనూ ఒక సమతుల్యం ఉండాలి. ఉదాహరణకు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి ఆలోచించండి. అతడు తన ప్రాజెక్టును పూర్తి చేయడానికి రోజుకు 16 గంటలు పని చేస్తున్నాడు. సరిగ్గా నిద్రపోవడం లేదు, ఆహారం సరిగ్గా తీసుకోవడం లేదు. మొదట్లో అతడు చాలా వేగంగా పని చేయవచ్చు. కానీ కొద్ది కాలానికే అతని ఆరోగ్యం క్షీణించి పనితీరు తగ్గిపోతుంది. దీనికి భిన్నంగా మరో ఇంజనీర్ రోజుకు 8 నుంచి 9 గంటలు సమర్థవంతంగా పనిచేస్తాడు. సరైన సమయంలో ఆహారం తీసుకుంటాడు, 7 నుంచి 8 గంటలు నిద్రపోతాడు. అతడి శరీరం, మనసు రెండు ఆరోగ్యంగా ఉంటాయి. అతడు దీర్ఘకాలంలో ఎక్కువ పని చేయగలుగుతాడు. విజయం అనేది కేవలం ఒక రోజు కష్టపడితే వచ్చేది కాదు. అది ఒక మ్యారథాన్ లాంటిది. మ్యారథాన్ లో విజయం సాధించాలంటే
ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. అలాగే జీవితంలో విజయం సాధించాలంటే సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ధ్యానం ఇవన్నీ తప్పనిసరి. ఇవి మన మనసుకు, శరీరానికి శక్తినిస్తాయి. ఈ క్రమశిక్షణే మన పనిలో నాణ్యతను పెంచుతుంది. కాబట్టి విజయానికి మూడో మంత్రం ప్రతి విషయంలో క్రమశిక్షణ పాటించడం, తద్వారా మన శక్తిని పెంచుకోవడం. 4వ శ్లోకం వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితాః. దీని అర్థం భయం, కోపం, అధిక మమకారం వదిలేసి నాపై దృష్టి పెడితే విజయం వస్తుంది. ఈ శ్లోకం భయం, కోపం వంటివి మనల్ని విజయానికి ఎంత దూరం చేస్తాయో వివరిస్తుంది. మనం ఒక కొత్త పనిని మొదలు పెట్టాలంటే భయపడతాం. అపజయం వస్తుందని, నలుగురిలో నవ్వుల పాలు అవుతామని భయపడతాం. అలాగే కోపం మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. అధిక మమకారం మనల్ని ఒకే చోట ఆపివేస్తుంది. ఈ 3 భావోద్వేగాల నుంచి బయటపడటమే నిజమైన విజయం. ఉదాహరణకు, ఒక వ్యాపారవేత్త ఒక కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టాలనుకుంటున్నాడు, కానీ అతడు భయపడుతున్నాడు. ఒకవేళ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే తను చాలా డబ్బు నష్టపోతానని, తన కీర్తి పోతుందని. ఈ భయం అతడిని ముందుకు వెళ్ళనీయడం లేదు. దీనికి భిన్నంగా మరొక వ్యాపారవేత్త ఉన్నాడు. అతడు రిస్క్ ను అంచనా వేసి ధైర్యంగా ముందుకు వెళ్తాడు. అపజయం వస్తే అది ఒక పాఠంగా భావిస్తాడు. అతడికి భయం, కోపం అనేవి అతని నిర్ణయాలను ప్రభావితం చేయవు. ధైర్యమే అతని విజయానికి పునాది. భయపడకుండా ఉండడం అంటే పిచ్చిగా ప్రవర్తించడం కాదు. అది భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేయడం కాదు. ధైర్యం అంటే ఒక పని చేసే ముందు ఉన్న అన్ని రిస్కులను లెక్కించి వాటిని ఎదుర్కొనే మానసిక సంసిద్ధతను కలిగి ఉండటం. మనకు ఏది చేతనైతే దానిని ధైర్యంగా చేయాలి. భయం అనేది ఒక ఆలోచన మాత్రమే. ఆ ఆలోచన మనల్ని ఒకే చోట ఆపివేస్తుంది. మనం భయపడటం మానేసి ధైర్యంగా ముందుకు వెళ్తే అప్పటి వరకు మనల్ని ఆపిన అడ్డంకులన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. కాబట్టి విజయానికి 4వ మంత్రం భయం, కోపం, అధిక మమకారం వదిలి ధైర్యంగా, స్థిరంగా ముందుకు సాగడం. 5వ శ్లోకం మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. దీని అర్థం నీ మనసు ఎల్లప్పుడూ ఉన్నతమైన లక్ష్యం వైపు ఉంచు. దానికి అంకిత భావంతో పనిచేస్తే విజయమే వస్తుంది. ఈ శ్లోకంలో భక్తి అనే పదాన్ని దేవునిపై ఉన్న నమ్మకంగా కాకుండా మన లక్ష్యంపై ఉన్న అంకిత భావంగా అర్థం చేసుకోవాలి. ఒక విజయం సాధించాలంటే మన లక్ష్యంపై విశ్వాసం ఉండాలి. అలాగే ఆ లక్ష్యం కోసం పూర్తి అంకిత భావంతో పనిచేయాలి. మనసులో ఎప్పుడు లక్ష్యమే ఉండాలి. మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అన్నిటిలోనూ ఆ లక్ష్యమే ప్రతిబింబించాలి. మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అన్నిటిలోనూ ఆ లక్ష్యమే ఉండాలి. ఉదాహరణకు, ఒక అథ్లెట్ ఒలింపిక్స్ లో పతకం గెలవాలని కోరుకుంటున్నాడు. అతడు నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయే వరకు అతని మనసులో తన లక్ష్యమే ఉంటుంది. అతడు సరైన ఆహారం తీసుకుంటాడు, కఠినమైన శిక్షణ తీసుకుంటాడు, అనవసరమైన విషయాలను వదిలిపెడతాడు. ఇవన్నీ ఎందుకంటే అతనికి తన లక్ష్యంపై పూర్తి విశ్వాసం, అంకిత భావం ఉన్నాయి. తన లక్ష్యాన్ని అతడు ఒక భగవంతుడిలా ఆరాధిస్తాడు. అందుకే అతడు విజయం సాధిస్తాడు. చాలా మందికి ఒక లక్ష్యం ఉంటుంది, కానీ దానిపై పూర్తి విశ్వాసం ఉండదు. అందువల్ల చిన్న అడ్డంకి రాగానే దానిని వదిలిపెడతారు. మరికొందరికి విశ్వాసం ఉంటుంది, కానీ అంకిత భావం ఉండదు. వారు లక్ష్యం గురించి మాట్లాడుకుంటారు, కానీ దానికోసం కష్టపడరు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేది, ఒక లక్ష్యం ఉంటే దానిపై పూర్తి విశ్వాసం, అంకిత భావం ఉండాలి. ఈ అంకిత భావమే మనల్ని నిరంతరం కష్టపడేలా చేస్తుంది, అడ్డంకులను దాటే శక్తినిస్తుంది. కాబట్టి విజయానికి 5వ మంత్రం మన లక్ష్యంపై విశ్వాసం, అంకిత భావం కలిగి ఉండడం. మిత్రులారా, మనం భగవద్గీతలో విజయానికి 5 ముఖ్యమైన మంత్రాలను తెలుసుకున్నాం. ఇవి కేవలం సిద్ధాంతాలు కాదు, ఇవి మనం ప్రతిరోజు పాటించాల్సిన జీవన విధానాలు. కర్మయోగం ఫలితం గురించి కాకుండా పనిపై దృష్టి పెట్టడం గురించి చెప్తుంది. సమత్వ మంత్రం సుఖ దుఃఖాలు, జయం అపజయం రెండింటిని ఒకేలా స్వీకరించడం. ధ్యాన మంత్రం క్రమశిక్షణతో మన శక్తిని పెంచుకోవడం. భయరహిత మంత్రం ధైర్యంగా ముందుకు సాగడం. విశ్వాస మంత్రం లక్ష్యంపై పూర్తి అంకిత భావం కలిగి ఉండడం. భగవద్గీత చెబుతున్న విజయ రహస్యం ఏదో షార్ట్ కట్ కాదు. అది మనలో అంతర్గతంగా ఉన్న శక్తిని గుర్తించి దానిని క్రమశిక్షణ, ధైర్యం, విశ్వాసం, సమతత్వం మరియు నిరంతర కృషి ద్వారా బయటపెట్టే ప్రక్రియ. ఈ 5 మంత్రాలను మన జీవితంలో అమలు చేస్తే విజయం తప్పకుండా మనదే అవుతుంది. ముందు మనం మారుదాం, తర్వాత సమాజాన్ని మార్చడానికి కృషి చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.